హలో అందరికీ. నేనైతే ఇప్పుడే లేచినాను. డైలీ ఇవాళ మార్నింగ్ 6:30 అవుతుంది. సండే కదా. ఇవాళ లేవగానే మా ఇంటి వెనకాల గుడి ఉంది. విండో ఓపెన్ చేసి ఫస్ట్ వీళ్ళ దర్శనం చేసుకుంటా. ఇది లక్ష్మీనరసింహస్వామి గుడి. ఆ దీపం కనిపిస్తున్నది శివయ్య గుడి, పక్కన ఆంజనేయ స్వామి, ఇక్కడ నవగ్రహాలు, ఇంకా అటువైపు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, అమ్మవారు ఉంది. సో మాకు ఇంటి వెనకాల ఒక గుడి ఉంది, ఇంటి ముందు పోషమ్మ గుడి ఉంది. అందరు అంటారు ఇంటి వెనకాల ఇంటి ముందు గుడి ఉంది మంచిది కాదు, మీరు ఎట్లుంటుండ్రు అని. కానీ ఇప్పుడు నేనైతే నేను పెళ్ళి చేసుకొని వచ్చిన నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నా, ఏం ప్రాబ్లం లేదు. ఇక ఆటుపోట్లు అవి ఈ తుంపులు కష్ట సుఖాలు ఇవన్నీ అయితే కామనే, వస్తుంటాయి పోతుంటాయి. సో నేనైతే వీళ్ళనే నమ్ముకుంటా. ఇంటి వెనకాల ముందు నాకు ఒక భరోసాగా, నాకు ఒక సపోర్ట్గా ఉన్నారు అనే నమ్ముతా. సో ఇంటి ముందు మీకు పోచమ్మ గుడి కూడా చూపిస్తా. ఇగో ఇదైతే ఇంటి ముందున్న పోచమ్మ గుడి. ఇవి మా స్టెప్స్, ఇగో మా తులసి కోట. ఇది మా మెయిన్ ఎంట్రన్స్. అంటే కరెక్ట్ మా డోర్కి ఆపోజిటే టెంపుల్ ఉంది. సో అందరూ అనుమానపడతారు, ఉండొద్దు మీరు ఇల్లు అమ్మేసేయండి, ఇల్లు ఖాళీ చేయండి అని. నేనైతే పొద్దున్న లేవగానే వీళ్ళ దివ్య దర్శనం దొరకడం నా అదృష్టం అని అనుకుంటా. ఎందుకంటే లేవగానే విండో ఓపెన్ చేస్తే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం, శివయ్య దర్శనం, లక్ష్మీనరసింహస్వామి దర్శనం అవుతుంది. మళ్ళీ ఇటు వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుంటే అమ్మవార్ల దర్శనం అవుతుంది. సో ఇట్లాంటి మూఢనమ్మకాలు మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దు. భగవంతుని పైన నమ్మకం ఉంచి అందరికీ మనం మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.